మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. చైనాపై అమెరికా ఆరోపణలతో వెల్లువెత్తింది. తమ ట్రెజరీ డిపార్ట్మెంట్ పై బీజింగ్ సైబర్ అటాక్ కు పాల్పడిందని, వర్క్ స్టేషన్లో కీలక పత్రాలను దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. కాంగ్రెస్ కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లుగా ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. డిసెంబర్లో ఈ సైబర్ దాడి జరిగిందని, థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను వాడుకొని హ్యాకర్లు వర్క్ స్టేషన్లు కీలక పత్రాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిందని వాషింగ్టన్ చైనాపై నిందలు మోపింది. ఈ విషయంలో అప్రమత్తమైన బియాండ్ ట్రస్ట్ తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారి చెబుతున్నారు. వెంటనే ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ FBI దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. అమెరికా చైనా పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ ట్రెజరీ డిపార్ట్మెంట్ నెట్వర్క్ పైన చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లుగా గుర్తించామని తెలిపింది. వర్క్ స్టేషన్లను యాక్సెస్ చేసి కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించినట్లుగా పేర్కొంది. వాస్తవానికి డిసెంబర్ నెల ప్రారంభంలోనే ఈ సైబర్ అటాక్ జరిగింది. థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్స్ సాయంతో హ్యాకర్లు అమెరికా ట్రెజరీ వర్క్ స్టేషన్లతో సహా కీలకమైన డాక్యుమెంట్లను యాక్సెస్ చేయగలిగారు. అయితే డిసెంబర్ 8న బియాండ్ ట్రస్ట్ ప్రొవైడర్ దీనిని గుర్తించింది. వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని ట్రెజరీ విభాగానికి తెలిపిందని ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు. అనంతరం చైనా హ్యాకర్లు చేసిన సైబర్ దాడి గురించి సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ FBI దృష్టికి తీసుకువెళ్లినట్లుగా వెల్లడించారు. అయితే దీనిపైన అమెరికా FBI అధికారులు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. అలాగే వాషింగ్టన్లోని చైనా ఎంబసీ ఈ ఆరోపణలను ఖండించింది. ఎటువంటి వాస్తవ ఆధారాలు లేకుండా తమపై అమెరికా అనవసరమైన ఆరోపణలు చేసిందని, వీటిని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. మరోవైపు జార్జియాలోని బియాండ్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపైన రియాక్ట్ కాలేదు. అయితే వారి వెబ్సైట్లో రీసెంట్గా తమ కస్టమర్ల భద్రతా ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లుగా మాత్రం ఒప్పుకుంది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా చైనాకు చెందిన అడ్వాన్స్ పెర్సిస్టెంట్ థ్రెట్ హ్యాక్ ను నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ హ్యాక్ జరిగినట్లు డిసెంబర్ 2న గుర్తించారు. దానిని నిర్ధారణ చేసుకోవడానికి మరో 3 రోజులు ఆగాల్సి వచ్చిందని ట్రెజరీ ప్రతినిధి తెలిపారు. హ్యాకర్ అనేక ట్రెజరీ యూజర్ వర్క్ స్టేషన్లను, ఆ వినియోగదారులు ఉంచిన కొన్ని అన్క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను రిమోట్గా యాక్సెస్ చేయగలిగారని పేర్కొన్నారు. అయితే ఈ ఫైళ్లు ఎలాంటివి, ఎప్పుడు, ఎంతకాలం హ్యాక్ చేశారన్న విషయాలను మాత్రం ట్రెజరీ డిపార్ట్మెంట్ చెప్పలేదు. హ్యాకర్లు బియాండ్ ట్రస్ట్ ద్వారా 3 రోజులలో ఖాతాలను సృష్టించవచ్చు లేదా పాస్వర్డ్లను మార్చవచ్చు అని తెలిపారు. దీనిపై అనుబంధ నివేదికను 30 రోజులలో అధికారులకు అందజేస్తామని చెప్పారు.